తప్పుకోండి అయ్యా, మిమ్మల్నే తప్పుకోండి. ప్రియా, ఏయ్ ప్రియా, ఏంటి ప్రియా ఇది? తప్పుకో. కొంచెం చూసి నడపచ్చు కదా, దెబ్బలేమన్నా తగిలాయా? ఏంటి ఎగతాలా? ఇందులో ఎగతాళి చేయడానికి ఏముంది? ఏముందా? నేను వచ్చేది కూడా గమనించకుండా అంత స్పీడ్గా నన్ను క్రాస్ చేసి వెళ్ళాలా? శబ్దం వినగానే నేనెంత భయపడ్డానో తెలుసా? అది కాదు ప్రియా, ఇది యాక్సిడెంట్ జోన్, అందుకే ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి అని నీకు తెలుసు కదా, కొంచెం నెమ్మదిగా వెళ్ళొచ్చు కదా. సపోజ్ నీకేదైనా అయితే నేను అభిమానించే వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా? నువ్వు బైక్ చాలా స్పీడ్గా నడుపుతావని నాకు తెలుసు. నిదానంగా నడుపు. ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. అద్దం పగిలిపోతుందిరా. నిన్నే అద్దం పగిలిపోతుంది. ఏంటి ఏంటి ప్రాబ్లం? చూడన్నా. చూడు తాతయ్య, తాతయ్య ఆస్తి మనోడికే సొంతం కదా, కానీ మీ అమ్మాయి నన్ను మీ అద్దాలు కూడా ముట్టుకుని అప్ప. సరే సరే, నువ్వు వెళ్ళి తాతగారి కాఫీ తీసుకురమ్మని చెప్పు. సరే. గుడ్ మార్నింగ్. ఏంట్రా, ఏంటి జాగింగ్కి వెళ్ళి వస్తున్నావా? కాదురా, జాగింగ్ కనే బయలుదేరాను, అలాగే ఇటు వచ్చేసాను. నీకు ఒక్క మేడెక్కి రావటమే జాగింగ్ లా ఉందా? సరే, నీకు న్యూస్ తెలుసా? లేదురా, ఇప్పుడేగా పేపర్ చదవటం మొదలెట్టాను. అబ్బా, న్యూస్ అంటే పేపర్ న్యూస్ కాదురా. మన ఫ్రెండ్ శివరంగా లేడు? అవును. వాడు రెండో పెళ్లి చేసుకుంటున్నాడంట. చేసుకొని ఇందులో విచిత్రం ఏముంది? విచిత్రం ఏమిట్రా, వాడికి పెళ్లిడి కూర్చుని కూతురు ఇద్దరున్నారు. వాళ్ళకి పెళ్లి చేయకుండా ఈ వయసులో వీడి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. దాంట్లో తప్పే ఉందిరా. వాడి భార్య చనిపోయి 2 ఏళ్లు కావస్తోంది. ఈ వయసులో పెళ్లి చేసుకుంటున్నాడంటే వాడికి తోడవసరం ఏంటుంది? ప్రపంచానికి భయపడి పెళ్లి చేసుకోకుండా తప్పు చేయటం కంటే నిజాయితీగా పెళ్లి చేసుకోవటమే మంచిది. నువ్వు మరీ విచిత్రంగా మాట్లాడుతున్నావురా. ఈ విషయం వినగానే నువ్వే వెళ్ళి వాడికి బుద్ధి చెప్తావు అనుకున్నా. నీ పద్ధతి చూస్తుంటే నువ్వే వెళ్ళి వాడికి దగ్గరుండి మరీ పెళ్లి చేయించేలా ఉన్నావు. అసలు నీకు చెప్పటం నా బుద్ధి తక్కువ. ఏంటమ్మా అలా చూస్తున్నా? ఎవరో మీ స్నేహితుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడంటే సమర్థించారు. నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది. అమ్మ మొహం ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. అమ్మ ప్రేమకు ఎలాగో దూరమయ్యావు. మమ్మల్ని పెంచడానికి నువ్వెంతో కష్టపడి ఉంటావు. మరి నువ్వెందుకు అప్పుడే పెళ్లి చేసుకోలేదు? చెప్పు నాన్నా. చూడమ్మా, మనిషికి 2 కళ్ళు, 2 చేతులు, ఇలా అన్నీ 2 చొప్పునిచ్చిన భగవంతుడు హృదయాన్ని మాత్రం ఒక్కటే ఇచ్చాడు. అందులో మీ అమ్మకి తప్ప ఇంకెవరికి స్థానం లేదమ్మా. ఇక్కడున్నావేంట్రా? ఒరే, సరిగ్గా సమయానికి వచ్చావు. ఇంటర్వ్యూకి అరగంటే టైం ఉంది, డ్రాప్ చేస్తావా? రారా. మరి బైక్ స్లోగా నడుపుతున్నావు, నన్ను ఇంటర్వ్యూకి తీసుకెళ్తున్నావా? బైక్ ని మెకానిక్ షెడ్ కి తీసుకెళ్తావారా నువ్వు? చెప్పరా బాబు. ఇంటర్వ్యూకే తీసుకెళ్తున్నాను. అమ్మో, గుంటడు కూడా క్రాస్ చేశారా? ఇలా వెళ్తే ఇంటర్వ్యూ కాదు, రిటైర్మెంట్ టైం కి తీసుకెళ్తున్నావు. కొంచెం స్పీడ్ పెంచరా, నా మాట విని ప్లీజ్. హలో మై డియర్ బాయ్. పళ్ళుండ ముసలాడు కూడా క్రాస్ చేశారా? ఎద్దుల బండి కూడా క్రాస్ చేస్తుందిరా. వాడు ఎద్దుల్ని హే హే అంటాడు, మనల్ని ఎగతాళి చేస్తున్నాడో తెలియటం లేదురా. ఒరేయ్, నా జీవితంతో ఆడుకోకురా, ఇదే నా చివరి ఇంటర్వ్యూ. ఫాస్ట్ గా పోరా, ఫాస్ట్ గా పో ప్లీజ్. వెళ్ళను, వెళితే యాక్సిడెంట్లు అవుతాయి. ఎవరు చెప్పారా? నాకు బాగా కావాల్సిన వాళ్ళు చెప్పారు. స్లోగా వెళ్ళమని చెప్పారు. ఆపరా. ఎందుకు? వద్దురా. నేను తిప్పుతాను రా. వద్దు. నేను తిప్పుతాను. రై, ఏంట్రా, నేను తిప్పుతాను రా. ఒరేయ్, నేను నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఈ పాటి ఇంటర్వ్యూకి వెళ్ళిపోయావాడిని. అసలు నాకు మంచి ఉద్యోగం వస్తుందని కుళ్ళురా. ఏంటండి, ఏమైంది? ఏమీ కాలేదండి. వీడు బైక్ షెడ్ లో పెట్టాను కూడా చాలా స్పీడ్ గా తీసుకెళ్తాడు. అలాంటిది నన్ను ఇంటర్వ్యూ తీసుకెళ్ళమంటే చాలా స్లోగా తీసుకెళ్తున్నాడు. అదే విట్ట అంటే చాలా ముఖ్యమైన వ్యక్తి చెప్పాట స్లోగా వెళ్ళమని.
స్లో బైక్ లవ్ స్టోరీ వల్ల మళ్ళీ నా ఉద్యోగం పోయింది. అసలు మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం కదా, ఆ విషయం మీద మొహమ్మద్ చెప్పొచ్చుగా. చెప్పచ్చు, కానీ ఎలా ఎప్పుడు అనేదే పాయింట్. రేపు సంగీత పెళ్లి ఉంది కదా, ఏదో ఒక సమయం చూసుకుని తక్కువ మొహం మీద ప్రేమిస్తున్నా అని చెప్పేసి. దయచేయండి బావగారు, మీ తరఫున వచ్చే వాళ్ళ గురించి మాకు ముందే చెప్తే. మీరు ఎక్కువగా శ్రమ పడకండి, మీ తరఫున మా వాళ్ళని మేమే రిసీవ్ చేసుకుంటాం. మర్యాదలో లోపాలు జరిగితే క్షమించండి. రేయ్, ఇంకా పెళ్లి జరగలేదు, అప్పుడే లోపాలకి సారీ చెప్పాలా? అందుకే వీడిని పెళ్లి టైంకి ఏదో కేసు పెట్టి జైలు పంపిద్దాం, కానీ కుదరలా. అయ్యా కాళ్ళు కడిగే కార్యక్రమం. ఏంటి ఒట్టి నీళ్లు పోస్తున్నారు? కాళ్ళు పట్టుకొని కడగండి, దుమ్ము పోయేలా కడగండి. ఊరికే డిమాండ్ చేయకండి, మాకు ఛాన్స్ వస్తుంది. మావాడికి కాళ్ళున్నాయి, వాటికి దుమ్ముంది. రేపు వాడిని బురదలు దించి మరీ కాళ్ళు కడిగించుకుంటాం. రండి బాబు గారు. ఏంట్రా తాతయ్య చేతిలో బ్యాగ్ చూడగానే పార్టీ మార్చేసావా? చూడమ్మా, మీ నాన్నగారు పరాయి వాళ్ళ పెళ్లికి వచ్చినట్టు కరెక్ట్ గా ముహూర్తం టైంకి వచ్చారు. ఫ్యాక్టరీలో అన్ని ప్రాబ్లమ్స్. మీకు ఎప్పుడు ప్రాబ్లమ్సేనా? రండి రండి కూర్చుందాం. ప్రియా బాగున్నావా? మీరు కూడా లేట్ గా వస్తే అలాగే. నీ పెళ్లికైతే ముందు ప్రియా, వస్తాను. వీళ్ళంతా నీ ఫ్రెండ్సా? అవును, బాగున్నారా? ఆహా, బంగారు బాతుల్లా ఉన్నారు. ఇక గుడ్లు పెట్టడమే ఆలస్యం. ఔ. మీరంతా టిఫిన్ చేశారా? ఏ తినకపోతే తినిపిస్తారా? మగ పెళ్లి వారికి మర్యాదలు చేయడం మా డ్యూటీ. మీకు ఎలా కావాలంటే అలాగే చేస్తాం. రండి పదరా. పదా. ఏ ఆయన ఎవరే? ఆయన పేరు ప్రదీప్. ఆయనే నా కాబోయే వదినకి అన్నగారు. ఈ టర్నింగ్లన్నీ ఎందుకులే, మీ బావని చెప్పొచ్చుగా. ఏ ఏంటంత సైలెంట్ గా కూర్చున్నారు? ఏమైందే? ఎనీ ప్రాబ్లం? ఒక్కటే ప్రాబ్లం, పెళ్ళంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకున్నాను కానీ ఇలా ఏ ఎంటర్టైన్మెంట్ లేకుండా ఉంటుంది అనుకోలేదే. బోర్గా ఉంది. బోర్గా ఉందా? దట్స్ యువర్ ప్రాబ్లం. యు వాంట్ ఎంటర్టైన్మెంట్? కమ్ ఆన్, లెట్స్ గో. ఎరా ఎంతవరకు వచ్చింది? మేము వెళ్ళడానికి నువ్వే ఛార్జీలు ఇవ్వాలరా. ఏ మిస్టర్, ఏంటి సిస్టర్, వాట్ కెన్ ఐ డు ఫర్ యు? ఏం కావాలో చెప్పండి. పానకం తీసుకురా. ఓకే. హలో, షుగర్ లెస్, నోట్ దిస్ పాయింట్. షుగర్ లేకుండానా? అలాగే కిళ్ళి తీసుకురా, తమలపాకులు లేకుండా. కమలపాకులు లేకుండానా? దీనికి ఇంత షాక్ అయితే ఎలా? మరి ఈ లిస్ట్ అంతా ఎలా తీసుకొస్తావు? ఈ లిస్ట్ అంతానా? ఊరి నాయనో. దీనికే ఇంత కంగారు పడతావేంట్రా? వెళ్ళి లిస్ట్ రాసినంత టైం పట్టదు వెళ్ళి తీసుకురావడానికి. కమలపాకులు లేకుండా కిడ్నీ ఎలా వస్తుందిరా? వెరీ సింపుల్ రా. బ్రెయిన్ లేకుండా వీళ్ళకి బాడీలు ఉన్నప్పుడు తమలపాకులు లేకుండా కిళ్ళీలు ఉండవా? ఫ్రెండ్స్ లేవా?